హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మనకు మన ఛానల్లో మ్యాథ్స్ 2A సెకండ్ ఇయర్ 2021 ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టాను, అదొకసారి చూడండి వాళ్ళు. నెక్స్ట్ మ్యాథ్స్ 2B 2021 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ యూనిట్ సర్కిల్స్. నేను సర్కిల్ గ్రూపింగ్ చేసేటప్పుడు సర్కిల్స్లో 4 క్వశ్చన్ లాంగ్ ఆన్సర్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో ఏమి ఇవ్వలేదు. బట్ సర్కిల్స్లో 3 లాంగ్ ఆన్సర్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 1 లాంగ్ ఆన్సర్. ఎందుకంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కాన్సెప్ట్ ఏముందంటే మనకు సర్కిల్లో లాస్ట్ ఎక్సైజ్ నుంచి ఇచ్చిళ్ళు అదే క్వశ్చన్, అదే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని అలాంటి క్వశ్చనే మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో. సో అది కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం ఇందులో అని చెప్పేశారు. బట్ రెండు చేసేది ఒకటే కాన్సెప్ట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ సర్కిల్స్ నుంచి మనకి ఎన్ని వస్తాయి? సర్కిల్స్ నుంచి వెయిటేజ్, సర్కిల్స్ వెయిటేజ్ 2 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ 2, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2, 7 మార్క్స్ క్వశ్చన్స్ 3. అవునా? టోటల్గా ప్రిపేర్ అయితే 21, 8, 4, 12, 36 మార్క్స్ వస్తాయి. 33 మార్క్స్ వస్తున్నాయి. ఓన్లీ సర్కిల్స్ నుంచి ప్రిపేర్ అయితే మనకు 33 మార్క్స్ వస్తున్నాయి. ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తే అంత బెటర్. సర్కిల్స్లో వదిలిపెట్టకండి, ఏ క్వశ్చన్ వదిలిపెట్టుకోకపోవడం బెటర్ కాన్సెప్ట్ వైజ్గా. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ అన్నాను. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మనకు సెంటర్ రేడియస్ కావాలి, ఆర్ నెక్స్ట్ ఏం కావాలి, 2 ఎండ్ పాయింట్స్ కావాలి. అలా ఉన్నా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 పాయింట్స్ ఉన్న సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే సెంటర్ రేడియస్, లేకపోతే 2 ఎండ్ పాయింట్స్ ఉన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి దాన్ని చూస్తూ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్, రెడ్ సింబల్ పెట్టినవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్, బ్లూ ఇంక్తో రౌండ్ వేసినవన్నీ 7 మార్క్స్ అండ్ 4 మార్క్స్. ఆ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్కడున్నా ప్రిపేర్ కానీ, ఎందుకంటే బెటర్ ఒక క్వశ్చన్ ప్రిపేర్ అయ్యాక రిమైనింగ్ అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి మనం చేయడం కూడా ఈజీ. ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ సెంటర్ 1, 4 అండ్ రేడియస్ 5, 2 మార్క్స్ క్వశ్చన్. ఫైండ్ ద సర్కిల్ 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. మూడు సేమే, సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? ఒకటి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది 2, 3 ఎగ్జాంపుల్ ఫైండ్ కాన్సెంట్రిక్ సర్కిల్ విత్ సర్కిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, సేమ్ క్వశ్చన్ ఎక్సైజ్ ప్రాబ్లంలో ఉన్నాయి. ఎక్సైజ్ ప్రాబ్లంలో సేమ్ క్వశ్చన్ ఉంది. ఇఫ్ ద సర్కిల్ x² + y² + ax + by - 12 is equal to 0, అయితే ద సెంటర్ 0, 0. నెక్స్ట్ 8th వన్, సేమ్ క్వశ్చన్ ఆల్సో ఇన్ ఎక్సైజ్. 10th వన్ కూడా, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ 4, 1 సెంటర్ ఆన్ ది, ఇది 7 మార్క్స్ క్వశ్చన్. అంటే ఇది 7 మార్క్స్ క్వశ్చన్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఉంది, చూపిస్తారు. 9th క్వశ్చన్ సేమ్ సిమిలర్ టు ది ఎక్సైజ్ 3 and 4, ఎక్సైజ్ 3 and 4 టు సేమ్ సిమిలర్ క్వశ్చన్ 9th వన్. అలాంటి చేంజెస్ ఉండవు. ఎక్సైజ్ 3 and 4, ఓకేనా? 3 and 4. నెక్స్ట్ ఇక్కడ ఏమి లేవు. కొందరు టెక్స్ట్ బుక్ అడుగుతున్నారు, బట్ టెక్స్ట్ బుక్ పెట్టలేము మొత్తం క్లియర్గా వచ్చేలాగంటే కష్టం. నెక్స్ట్ ఇక్కడ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, పేజ్ నెంబర్ 12లో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ 1 and 2. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎక్స్ట్రీమిట్స్ ఆఫ్ దట్. ఇదే ఒక ప్రాబ్లం ఇక్కడ ఒకటే ఓన్లీ ఉంది, ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఒక బిట్టే ఉంది మనకు అక్కడ. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాయింట్స్ ఆర్ గివెన్ బై ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్. చూసారు, ఎన్ని పాయింట్స్ అంటే మీరు 1, 2 ప్రాక్టీస్ చేస్తే మీకు మొత్తం వచ్చినట్టే. ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ 1.5, ఇట్స్ 2, 3. సేమ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ సిమిలర్ టు ది సెకండ్ బిట్. ఎక్సైజ్ నెంబర్ 23లో ఉంది. ఎక్సైజ్ నెంబర్ 23లో ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ ఆర్ ది సేమ్. నెక్స్ట్ వన్, ఎక్సైజ్. ఈ పారామెట్రిక్ ఫార్మ్స్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అని. నెక్స్ట్ 1Aలో, ఎక్సైజ్ 1Aలో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి, నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అబ్జర్వ్ చేసిన, నార్మల్గా చూసినా కానీ 2 మార్క్స్ ఇవన్నీ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక క్వశ్చన్ రిపీట్ అవుతుంది, ఎందుకంటే 2 మార్క్స్ గెస్ చేయలేం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒకటి అవుతుంది. 2 ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. అంటే బిట్ వైజ్గా టిక్ చేసేసాను, టోటల్ 2 మార్క్స్. ఇక్కడ చూస్తే ఇది సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ ఉంటుంది, యాబ్సెస్ ఆఫ్ పాయింట్స్ అయితే 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూపించాను, సేమ్ అది ఇది 2 మార్క్స్ క్వశ్చన్. థర్డ్, ఫోర్త్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఎగ్జాంపుల్ ఉంది. ప్లస్ నెక్స్ట్ 6th బిట్, థర్డ్ బిట్లు మొత్తం
అంటే 3 పాయింట్స్ ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఇవి రెండు 4 మార్క్స్కి ఇస్తాడు. నెక్స్ట్ కాన్సైక్లిక్ పాయింట్స్. కాన్సైక్లిక్ ఇచ్చినా 3 పాయింట్స్ ఇచ్చినా సేమ్ మెథడ్ చేస్తాం. 3 పాయింట్స్ ఇస్తేనేమో డైరెక్ట్ సర్కిల్ ఈక్వేషన్, కాన్సైక్లిక్ అయితే ఎక్స్ట్రా పాయింట్ను లాస్ట్లో లీవ్ చేసిన పాయింట్ సబ్మిట్ చేసి కాన్సైక్లిక్ అవుతాయా లేదా చెక్ చేస్తాం. ఓకేనా. ఈ టోటల్ ఫస్ట్ ఎక్సైజ్ ఈ బిట్ నుంచి ఎగ్జాంపుల్ 3 ఉంది, ఈ ప్రాబ్లం నుంచి అప్ టు ఈ ప్రాబ్లం వరకు కన్ఫామ్ మీకు ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. 7 మార్క్స్ క్వశ్చన్ పక్కా. ఓకేనా. 3 to 7 మళ్ళీ అన్నీ ఒకటే మెథడ్ చేస్తాం. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి చాలు. ఈ బ్లూటిక్ పెట్టినాయండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఎక్సైజ్లో లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ది పాయింట్. ఇక్కడ చేసే ప్రతి మెథడ్ ఒకటి. S1 ఈక్వల్ టు 0, సారీ S11 ఈక్వల్ టు 0. ఇన్ కేస్ లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0, ఈక్వల్ 0 పాయింట్ లొకేషన్ ఆఫ్ ది పొజిషన్. దాన్నే పవర్ ఆఫ్ ది పాయింట్ తీసుకొని లెంత్ ఆఫ్ ది టాంజెంట్ √S11. ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ ఉందా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. థర్డ్ బిట్లో ఫస్ట్ వన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సర్కిల్స్ నుంచి ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇంటర్సెప్ట్ బై ది సర్కిల్ లైన్. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విచ్ ప్యారలల్ టు ది. ఇది కూడా ఎక్సైజ్ ప్రాబ్లం. 4 మార్క్స్ క్వశ్చన్స్. కార్డ్ జాయినింగ్ మీద కన్ఫామ్ వస్తుంది లెంత్ ఆఫ్ ది కార్డ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. 2 మార్క్స్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ప్యారలల్ టు ఇట్. చూపిస్తా కానీ నెక్స్ట్ ఇక్కడ 4 మార్క్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది టాంజెంట్ P of x1 టు ది సర్కిల్ x² + y² = a² విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ x1y = 0. ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కన్ఫర్మ్ రావాలి. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కూడా. ఇవన్నీ అంటే హెడ్డింగ్కి ఉన్న ప్రతి హెడ్డింగ్కి ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్స్ ప్రిపేర్ కానీ, ఎందుకంటే ఈసారి ఎలా ఇస్తాడో తెలియకుండా ఉంది పేపర్. నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ నార్మల్ ఎట్ 3, -4 టు ది సర్కిల్ x² + y² - 22x ద కోఆర్డినేట్ యాక్సిస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రిపేర్ కావాల్సింది ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అండి. మనకు మోడల్ పేపర్లో ఇచ్చింది. ఇఫ్ షో దట్ ది ఎలక్స్ నార్మల్ టు ది సర్కిల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని ఇచ్చింది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అని అర్థం. నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అని అర్థం. ఒక్కసారి చూసుకోండి. ఓకేనా. అండ్ సఫిషియంట్ కండిషన్ LX + MY నార్మల్ టు ది x² + y² + 2gx + 2fy + c = 0. ఇంకెక్కడైనా ఉందా? ఇంకో ఇది ఈక్వేషన్ అండ్ సఫిషియంట్ కండిషన్ అంటే ఫార్ములా రాయడమే. ఫార్ములా రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇగో చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ S1 = 0. S1 = 0. దీనికే ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే కన్ఫామ్గా ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి ఉన్నాయి చూసారా. ఫస్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ క్వశ్చన్ ఈస్ 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా ఫైండ్ ద లెంత్ ఒకటి ప్రిపేర్ అయ్యాక మీకే ఐడియా వచ్చేస్తుంది ప్రిపేర్ కావడం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ టచింగ్ ద లైన్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఇది మళ్ళీ 4. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది అబ్సిసా టాంజెంట్ టు ది పాయింట్ అబ్సిసా 1. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇదే ఇచ్చిందండి. 7th క్వశ్చన్ ఉందా. 7th క్వశ్చన్ మనకి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లో ఇచ్చారు. మోడల్ పేపర్ కూడా చేయమన్నాడు. మోడల్ పేపర్ కూడా చేయడానికి ట్రై చేస్తాం. షో దట్ ది టాంజెంట్ -1, 2 ది సర్కిల్ టచ్ అయితే ఇది 4 మార్క్స్ క్వశ్చన్. మోడల్ పేపర్లో ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. ఫైండ్ ద లైన్. ఇది కూడా టాంజెంట్ కండిషనే. ఇది టాంజెంటే. కార్డ్ లెంత్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది కూడా అంతే. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ విచ్ ఆర్ పారామెట్రిక్ ప్యారలల్ టు ఆన్ ఇట్. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చేశాను. దాని కిందనే పర్పెండిక్యులర్ కూడా ఉంటుంది. అది వస్తే మీకు ఇది వచ్చేసి ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్ టిక్ చేసుకున్నవన్నీ. ఓకేనా. నెక్స్ట్ ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్స్ ఇంక్లినెంట్ టాంజెంట్ త్రూ ది ప్లస్ x² + y² = a². దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ P when cot θ1 cot θ2 = k.
నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ టు కమ్, ఇది కూడా S1 ఈక్వల్ టు 0 అండి. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అని ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అన్న ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ అన్న అన్నిటికి సేమ్ ఈక్వేషన్ రెడ్ సింబల్తో పెట్టగా ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఫైండ్ ద కార్డ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్. ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అండి. రేర్ క్వశ్చన్, ఇక వస్తుందా రాదా తెలియదు, బట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకసారి వచ్చింది కాబట్టి పిక్ చేశాను నేను. నెక్స్ట్ పోలార్ ఇది పోలార్లో 4 షో దట్ ది పోల్స్ ఆఫ్ టాంజెంట్స్ విత్ రెస్పెక్ట్ 4 మార్క్స్ క్వశ్చన్. పోలార్ కాంజుగేటెడ్ లైన్స్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ ఎక్సైజ్కి వచ్చేసి ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది పాయింట్, ఇంపార్టెంట్ క్వశ్చన్. 1Dకి వస్తే ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి హెడ్డింగ్లో పోలార్ ఒక 3 ఒక ప్రాబ్లం చేసి నేర్చుకోండి, మీకు ఆ కండిషన్ వచ్చింది. నెక్స్ట్ పోల్ అదొక కండిషన్ వచ్చినట్టే మీకు. నెక్స్ట్ 2 పాయింట్స్ ఒక స్ట్రైట్ లైన్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కాంజుగేట్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఒక మెథడ్. నెక్స్ట్ 2 లైన్ ఈక్వేషన్స్ ఒక సర్కిల్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయడం, కాంజుగేట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం ఒకటి. అది చూసుకోండి, కాంజుగేట్ అనేది కన్ఫామ్ క్వశ్చన్ కదా, 2 మార్క్స్ అని వస్తుంది, లేకపోతే 4 మార్క్స్ అని ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ అంతే. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రీవియస్ కాదు, వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లో, బోర్డు ఇయర్ ఇచ్చిన మోడల్ పేపర్లో ఫైండ్ ద 3,2 ది టచెస్ ద సర్కిల్ ఈక్వేషన్. ఫస్ట్ క్వశ్చన్ టిక్ చేసిన అదే వచ్చి, ఇక్కడ మిగిలిన ఒక 2-3 ఉన్నాయి. ఇక మీరు మెయిన్లీ రిమైనింగ్ వదిలేసిన పెద్ద ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఒకటి మీరు ప్రిపేర్ సెకండ్ క్వశ్చన్, పోలార్ ఆఫ్ ది పాయింట్ x² + y² ఈజ్ ఈక్వల్ విత్ రెస్పెక్ట్ టు ది x² + y² ఈజ్ ఈక్వల్ బి టచెస్ ద x² + y² దెన్ ప్రూవ్ దట్ a, b అండ్ జామెట్రికల్ ప్రోగ్రెషన్. నేను పెట్టించిన దాంట్లో ఒక క్వశ్చన్ ఆ మోడల్ని అంటే ప్రిపేర్ కానీ సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఇప్పుడు చేసే లాస్ట్ ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ వచ్చే క్వశ్చన్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్ వదిలిపెట్టి కండిషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కండిషన్స్ మీకు వస్తేనే, ఈ టోటల్ కండిషన్స్ వస్తేనే మనం ఏమైనా చేస్తాం, లేకపోతే నథింగ్. ఫస్ట్ క్వశ్చన్, షో దట్ ది 4 కామన్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఇన్ ద సర్కిల్ ఈక్వేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఏం లాంగ్ ఆన్సర్లు ఇచ్చాడంటే ఎక్కువ షో దట్ ది పాయింట్స్ 1, 1 -6, 0 -r కాన్ సైక్లిక్ ఇచ్చిండు, అది అయిపోయింది ఫస్ట్ ఎక్సైజ్లో. ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అనేది ఒకటి ఇచ్చిండు. నెక్స్ట్ ఓకే, ఇలాంటి క్వశ్చనే ఈ క్వశ్చన్. అందులో వచ్చేట్టుగా 3 కానీ C1 × C2 = R1 + R2 ఒకటి, C1 C2 mod of R1 - R2 ఒకటి, C1 C2 > R1 + R2. ఈ 3 కండిషన్లు యూజ్ చేసేస్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని కన్ఫామ్ ఈ ఎక్సైజ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అదే, ప్రూవ్ దట్ ద సర్కిల్స్ 2 ఎక్స్ట్రల్ కామన్, ఇది కూడా అంతే. ఇవి అదే ప్రాబ్లం. షో దట్ అన్నీ ఒకటే తీరే చేస్తాం, చేయడానికి ఎలాంటి కొత్త మెథడ్ అంటూ యూజ్ చేయం కాబట్టి మ్యాక్సిమం ఇది ఒక రేర్గా వచ్చే క్వశ్చన్, బట్ ఒకసారి చూడండి. ఇదంటే పేర్ ఆఫ్ టాంజెంట్స్కి యూజ్ చేసే ఫార్ములా. నెక్స్ట్ ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఫైండ్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్. అంటే మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్ ఉందా ఎక్స్టర్నల్ ఉందా అనేది ఇది చేస్తాం. ఇది నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఇది చేస్తాం. ఈ 2 ఎలాగో లాంగ్ ఆన్సర్ చేయాలి, అర్థమవుతుంది. ఈ 2 ఎక్కడి వరకు అయితే స్టెప్ చేస్తాము, ఈ ప్రతి స్టెప్ ఇంతకుముందు చూపించిన లాంగ్ ఆన్సర్లకి ఎక్సైజ్లు చేయాల్సిందే కాబట్టి అది చేస్తే మీకు ఇది వస్తుంది. నాకు తెలిసి ఎక్సైజ్లో ఏ క్వశ్చన్ వదిలిపెట్టకపోవడం బెటర్. ఫైండ్ ది ఇంటర్నల్ సిమిలిట్యూడ్స్, ఎక్స్టర్నల్ ఇంటర్నల్. ఫస్ట్ ఇది కనుక్కోవాలన్నా ఆ పాయింట్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి, ఎన్ని టాంజెంట్సో కనుక్కోవాలి, ఒకటి స్టెప్ చేయడం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవరకు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ లైన్ జాయిన్ ది బాయ్, ఎక్స్టర్నల్ అయితే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అయితే ఇంటర్. నెక్స్ట్ నాకు తెలిసి అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ కావడం బెటర్, ఎందుకంటే 4 మార్క్స్ ఛాన్స్ ఉంది, 7 మార్క్స్ ఛాన్స్ ఉంది. మళ్ళీ అందులో మోస్ట్లీ ఏంటంటే ఇది థర్డ్ బిట్లో ఫస్ట్ 1 ఇంపార్టెంట్ అండ్ సెకండ్ థర్డ్, ఇది అయిపోయాక థర్డ్ చూడండి, థర్డ్ 4th ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ మనకు ప్రీవియస్ పేపర్లో వచ్చింది, వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లో ఉంది, డైరెక్ట్ అండ్ కామన్. నెక్స్ట్ ఫైండ్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఇంతకుముందు ఫామ్లో చూసాను S11 × S = అందులో సబ్మిట్ చేస్తే సరిపోతుంది మీకు. ఇవి కూడా అంతే, ఓకేనా. ఏది వదిలిపెట్టకండి మ్యాక్సిమం. ఫైండ్ ద 4 కామన్ టాంజెంట్స్. ఈ థర్డ్ 4th క్వశ్చన్ ఈ 2 కలిపి ఇక్కడ రాస్తే వచ్చేది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 1 లాంగ్ ఆన్సర్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్. అంటే ఇంతకుముందుకు ఓన్లీ 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేది. ఈ ఇయర్ ఏం చేసేది ఒక లాంగ్ ఆన్సర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇందులో నన్ను అడిగితే ఇందులో 2 మార్క్స్ 1 మార్క్స్ కాకుండా మొత్తం ప్రిపేర్ కావడం చాలా బెటర్.
ఎందుకంటే ఉన్నాయి 2 ఎక్సర్సైజ్లు. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉంటే యాంగిల్ బిట్వీన్ ఫార్ములా, అవునా? ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్, రెండు, ఫస్ట్ అండ్ సెకండ్. చూడండి అక్కడ మిస్ చేసినా కానీ చూడండి, ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చనేనా? ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ ఆన్సర్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ ఆన్ ద ఆర్త్ ఉన్న ఈచ్ సర్కిల్. సేమ్ క్వశ్చన్ మనకి ఎక్సర్సైజ్లో ఉంటుంది. ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇఫ్ ద స్ట్రేట్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1, 2. ఇంతకుముందు చూసామా, అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇచ్చిండు, లాస్ట్కి సర్కిల్స్ ఇచ్చిండు. ఇక్కడ ఏం చేసిండు, ఫస్టే సర్కిల్స్ అండ్ లాస్ట్కి పాయింట్ ఇచ్చిండు. ఇది కూడా సేమ్ మెథడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2A ఫస్ట్ బిట్, K is the following ఆర్థోగోనల్ 2GG' + 2FF' = C + C'. ఆర్థోగోనల్ కండిషన్ సాటిస్ఫై చేస్తే K వాల్యూ వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్, ఓకేనా, కాస్ట్ థీటా ఫార్ములా. నెక్స్ట్ షో దట్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. షో దట్ ది సర్కిల్. ప్రీవియస్ ఇయర్లో మనకి మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ ది సర్కిల్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిండు మోడల్ పేపర్లో, 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ +21 and 15. మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్. ఇఫ్ ద ఫైండ్ సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందుకే సేమ్ క్వశ్చన్ మెథడ్ అదే, మెథడ్ ఏం చేంజ్ కాదు కానీ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇవి ఆర్థోగోనల్ కండిషన్వి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఆరిజిన్ ఇచ్చాడు. ఇంతకుముందు 1, 2 అనేది మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్. సేమ్ అక్కడ ఏముంది, ఆరిజిన్ 1, 2 ప్లేస్లో ఏముంది మనకు 0, 0. ఇది కూడా అదే క్వశ్చన్. 1, 2 ప్లేస్లో 0, -3 అదేగా చేస్తాం. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇది సేమ్ 2, 0, 0, 2. ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్. టోటల్గా మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ కార్డ్స్ ద ఆర్థోగోనల్ x² + y² డయామీటర్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్. ఇది ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇవి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ ఆర్థోగోనల్ సర్కిల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 7th వన్. నెక్స్ట్ ఇందులో కూడా రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్, ఓన్లీ 2 కాన్సెప్ట్స్. సో దట్ ది సర్కిల్స్ టచ్ ఈస్ ద ఇంటర్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది కామన్. ఇది ఎక్కడ చూసాం, సర్కిల్స్లో లాస్ట్ ఎక్సైజ్. అక్కడ ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తే C1 × CT = R1+, అదే కాన్సెప్ట్ ఇక్కడ. అందుకే నేను బ్లూ ప్రింట్ రాసేటప్పుడు 4 మార్క్స్ రాయడానికి రీజన్ అది. ఓకేనే, చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హూజ్ డయామీటర్ ఇస్ కామన్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. ఇది కూడా సేమ్. నెక్స్ట్ ఇది ఫస్ట్ బిట్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. రాడికల్ యాక్సిస్ అంటే S - S' = 0. ఇందులో నుంచి లేకపోతే ఇందులో నుంచి సపరేషన్, ఇందులో నుంచి వచ్చేది రాడికల్ యాక్సిస్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ కార్డ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సర్కిల్స్. ఇది కూడా సేమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది S - S' = 0, 2 మార్క్స్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కామన్ టాంజెంట్ ఫాలోయింగ్ సర్కిల్ పేర్ ఆఫ్ టాంజెంట్స్. అండ్ కామన్ కాంటాక్ట్ ఏంటి, మీరు ఏం చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది మనకు సర్కిల్స్లో లాస్ట్ ఎక్స్ ఏది ఉందా, సర్కిల్స్ లాస్ట్ ఎక్స్, ఈ ఎక్స్ అయితే వస్తే మీకు ఈ క్వశ్చన్ చేయొచ్చు, సెకండ్ చేయొచ్చు, థర్డ్ వన్ చేయొచ్చు, నెక్స్ట్ 4th వన్ చేయొచ్చు, 5th వన్ కూడా చేయొచ్చు. ఇవన్నీ అవే క్వశ్చన్స్, ఎక్కడ చేంజ్ ఏమి ఉండదు. అందుకే ఆ క్వశ్చన్ నేను 4 ఇచ్చాను. ఫైండ్ ద రాడికల్ యాక్సిస్, 4 మార్క్స్, 4 మార్క్స్, 4 మార్క్స్. ఇది లాంగ్ ఆన్సర్కి ఇచ్చిందండి. మనకు మొన్న ఇచ్చిన మోడల్ పేపర్లో ఇదే క్వశ్చన్. చూడండి, కామన్ కార్డ్ అన్నాడు కాబట్టి నేను అందులోని మిస్ ఇచ్చేసాను. ఇవి కూడా అంతే, 4 మార్క్స్. ఫైండ్ ద ఈక్వేషన్ లెంత్ ఆఫ్ ది కామన్ కార్డ్, 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్ క్వశ్చన్. ఈ లాస్ట్ వచ్చేసి సర్కిల్ ఆర్థోగోనల్ ఫస్ట్ ఎక్సైజ్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లోన ఫస్ట్ ఎక్సైజ్ వస్తే మీకు ఇది చేయడం వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ దీనికి ఆర్థోగోనల్, ఇది దీనికి ఆర్థోగోనల్, ఇది జనరల్ ఈక్వేషన్ ఆర్థోగోనల్. 3 సర్కిల్, 3 లైన్ ఈక్వేషన్స్ వాటి సాల్వ్ చేస్తే GFC వాల్యూస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి అయిపోయింది పారాబోలా. పారాబోలా నుంచి 2 మార్క్స్ క్వశ్చన్, 7 మార్క్స్. అయితే మనకి 7 మార్క్స్లో ఇబ్బంది లేదు, ఎందుకంటే చాలామంది ఆడికి మనకు సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 4 కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ ఇందులో స్టాండర్డ్ ఫామ్, ఈక్వేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఫామ్ 7 మార్క్స్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఈ ఇయర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ప్రతి ఇయర్ వస్తూ ఉంటుంది, ఒకటి ఇయర్ కూడా ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇందులో లాంగ్ ఆన్సర్, ఈసారి లాంగ్ ఆన్సర్ ఏమొచ్చిందంటే, మీకు ఇవి రావాలంటే కన్ఫామ్ ఈ డయాగ్రామ్స్. పారాబోలా ఈస్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ 1, 2, 3, 4.
తర్వాత ఇక్కడ నుంచి ఏంటి పారాబోలా పాసింగ్ త్రూ ది సమ్ వర్టెక్స్ అంటే హెచ్ కామా కే నుంచి పాస్ అయితే ఇవి ఫార్ములాస్. టోటల్ 8 డయాగ్రామ్స్ వస్తేనే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ బిట్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ వర్టెక్స్ అండ్ ఫోకస్ డైరెక్ట్స్ అని 2 మార్క్స్ ఇవ్వచ్చు. అందులో ఓన్లీ సింగిల్ ఆన్సర్ అడుగుతూ, లేకపోతే 7 మార్క్స్. ఇవి ఇవన్నీ 2 మార్క్స్ అండి. ఇటు సైడ్ ఉన్నవన్నీ 2 మార్క్స్. టోటల్ 2 మార్క్స్ క్వశ్చన్. మనకి ఇలా లాంగ్ ఆన్సర్ వచ్చేది అంటే 4th క్వశ్చన్, 5th వన్, ఫస్ట్ సెకండ్. మనకు మోడల్ పేపర్లో మాత్రం సెకండ్ వన్ ఇచ్చిండు. ఇవన్నీ 4 మార్క్స్. మనకు ఒకటే ఎక్సైజ్ ఇందులో ఉంది. సెకండ్ ఎక్సైజ్ 3 పాయింట్ నుంచి లేదు, ఎందుకంటే 2 ఎక్సైజ్ ఉన్నాయి, కానీ మనకు ఓన్లీ ఎగ్జామ్ పర్పస్లో ఒకటే. సో 2 మార్క్స్ ఇక్కడికి అయిపోతాయి. నెక్స్ట్ ఎలిప్స్. ఎలిప్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తే మనకి ఎనఫ్ ఇక్కడికి, ఎందుకంటే మనకు మిగిలినవి కూడా చూసుకోవచ్చు. ఎలిప్స్లో ఎన్ని నుంచి వస్తాయి? 2 వస్తాయి. 2 వస్తే ఈ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. ఇందులో ఇది ఒకటి థీరం ఎక్స్ప్లెయిన్ 4C అండ్ మర్చిపోయాను నేను, ఇది ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సాల్వ్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్, నెక్స్ట్ థర్డ్ వన్, నెక్స్ట్ 7th వన్. ఇందులో ఫస్ట్ వన్, సెకండ్ వన్, సెకండ్, థర్డ్. ఇక్కడ సెకండ్ చాలా నా అంతకు మించి థర్డ్ బిట్లో మొత్తం ఇవి మొత్తం ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఇక ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ నుంచి 148 పేజీ నుంచి ఒక క్వశ్చన్ కూడా లేదు, అన్నీ రిమూవ్ చేశారు. 148 నుంచి ఒక క్వశ్చన్ పోతుంది. ఇందులో నుంచి మనకి ఇయర్ ఇచ్చినవి ఏంటి అంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటెస్ట్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ ఆఫ్ అని ఈ క్వశ్చన్ ఇచ్చింది మోడల్ పేపర్లో. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాటెస్ట్ హాఫ్ ఆఫ్ ది యాక్సిస్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్, దెన్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్. ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ కూడా అడిగాడండి, ఎప్పుడు అడగలేదు, ఈసారి అడిగాడు. ఇది అడిగాడు 4 మార్క్స్కి. ఎప్పుడు రేర్ క్వశ్చన్ ఇది అడిగాడు. అందుకే కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రిపేర్ అయిన వరకైనా ఫుల్గా ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పారాబోలా నుంచి 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ ఎలాగో బేసిక్స్ క్వశ్చన్సే వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్ అంటే ఇలా ఒకటే ఎక్సైజ్ ఉంది. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఇస్తాడు. 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ వన్. ఈసారి చూడు పారాబోలా నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. The eccentricity of hyperbola is 5/4 eccentricity of hyperbola. ఇది క్వశ్చన్ ఇచ్చాడు 2 మార్క్స్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఇవేనండి 2 మార్క్స్ అయినా 4 మార్క్స్ అయినా ఇవే. రిమైనింగ్ ఎందుకు ఇదండి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ తీసేసాడు. ఆ క్వశ్చన్స్ అని నేను కూడా తీసేసాను, ఇందులోంచి తీసేసి రిమైనింగ్ క్వశ్చన్సే ఇచ్చాను. అవే 2 మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్కి ఇచ్చిన క్వశ్చన్స్ వచ్చేసి 4 మార్క్స్. ఫైండ్ ద ఎసెంట్రిసిటీ, సెంట్రిక్ ఫోర్స్, లెంత్ ఆఫ్ హైపర్బోలా. ఎసెంట్రిసిటీ అంటే ఫస్ట్లో క్వశ్చన్ చూసారా ఎగ్జాంపుల్, ఇందులోంచి మ్యాక్సిమం ఇందులోంచి ఈసారి కూడా వచ్చే ఛాన్స్. ఈ 2 క్వశ్చన్ నుంచి ఒకటి వస్తుంది 4 మార్క్స్. ఇది చూపిస్తాను, కనపడట్లేదా? ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ వరకు జామెట్రీ అయిపోయింది. ఓన్లీ జామెట్రీ మీరు ఇప్పటివరకు కూడా హైపర్బోలా వరకు ప్రిపేర్ అయితే 5 లాంగ్ ఆన్సర్లు అయిపోతాయి, 4 మార్క్స్ అయిపోతాయి. ఒక 2 మార్క్స్ దగ్గరే ఒక టెన్షన్ ఉంటుంది. ఎన్ని వస్తాయంటే ఇవి 5 అయిపోతాయి. అంటే 65 మార్క్స్ పేపర్ ఓన్లీ మీరు జామెట్రీ. అంటే ఎవరైతే ఇంటిగ్రేషన్ టఫ్ అని ఫీల్ అవుతారో వాళ్ళకు ఓన్లీ జామెట్రీ ప్రిపేర్ అయినా ఎనఫ్. అంటే 65 వరకు వస్తాయి. 75 ఇంపాసిబుల్, 65. క్యాలిక్యులస్లో ఫార్ములాస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్. బట్ ఇక్కడ ఇంకోటి ఉన్న ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్గా గెస్ చేయలేకపోవడం. ఎందుకంటే సిలబస్ చాలా డిక్రీజ్ చేశాడు కాబట్టి గెస్ చేయడం కొద్దిగా టఫ్గానే ఉంది. మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ అయితే నేను టిక్ చేశాను చూడండి. x⁻6 - 1 + x² ఒకటి నేను టిక్ చేసినవి ప్రిపేర్ అవుతాయి. యాక్చువల్లీ ఇంటిగ్రేషన్ మొత్తం ప్రిపేర్ కానీ, ఎందుకంటే మీకు ఫర్దర్లో బీటెక్ వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా, అనదర్ స్టడీస్ ఏది వెళ్ళినా ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మోస్ట్ కాబట్టి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లు టచ్ చేయండి. ఫస్ట్ 2 ఎక్సైజ్లే ఉన్నాయి కదా మనకు, 5th అండ్ 6th. నెక్స్ట్ ఇవి మనకు ప్రీవియస్లో ఇచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్స్, అదే మోడల్ పేపర్లో ఇచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓకే. ఇందులో లేదు, చూడండి ఒకసారి టిక్ చేసినవి కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అంతే.
ఇందులోంచి వచ్చేసి మనకు ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ వెయిటేజీస్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 3 లాంగ్ ఆన్సర్స్. మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ మెథడ్స్ ఇచ్చారు చూసారా, ఇక్కడ నుంచి మొత్తం తీసేసా అన్నాడు. ఇంటిగ్రేషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి ఉంది, దాని ముందు ఈ మెథడ్లో ఈ ఒక్క మెథడ్లో డిస్కషన్ చేసుకుంటే సరిపోతాయి. అయ్యే లాంగ్ ఆన్సర్స్ మనకు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం ఫస్ట్ ఏబీలు 2 ఇది ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్ అండి, మనకు ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, 6th క్వశ్చన్, ఇవన్నీ టోటలీ క్వశ్చన్ ఇది ఇచ్చాడు మనకు. ఈ 7th క్వశ్చన్ ఉందా, ఇది ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్లో, రిలీజ్ చేసిన మోడల్ పేపర్లో ఉంది. 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఇవన్నీ అండి. ఏది ఇందులో ఇంపార్టెంట్ అనే దానికంటే మొత్తం ప్రిపేర్ కావడం బెటర్. టిక్ చేశాను కానీ చేస్తూ ఉంటే అన్నీ బెటర్గానే అనిపిస్తాను, ఎందుకంటే తక్కువ సిలబస్ ఇచ్చాడు కాబట్టి అందులో ఏది ఇస్తాడని గెట్ చేయడం కొద్దిగా టఫ్గా ఉంది. ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాడు, x+3 x+2 ప్రీవియస్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇందులోంచి 4 మార్క్స్ ఎలాగూ లేవు. లాంగ్ ఆన్సర్లు వచ్చేసి కొద్దిగా మనకి ఇక్కడ వరకు యాక్చువల్గా అయితే వాళ్ళు రిమూవ్ చేసిన ప్రకారం ఇక్కడ వరకు ఇచ్చాడు, బట్ మోడల్ పేపర్లో మళ్ళీ ఇది తీసేశాడు. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రిమూవ్ అయిపోయింది, అకార్డింగ్ టు పార్షల్ ఫ్రాక్షన్స్ కూడా అయిపోయింది. ఇంకా ఈ మెథడ్స్ ఇచ్చాడు. ఇందులో మనకిచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఈ మెథడ్ చూసుకోండి. ఈ మెథడ్ ఇంపార్టెంట్. 1/x². స్క్వేర్ రూట్స్ మెథడ్ వస్తే, కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ వస్తే మీకు వచ్చినట్టు ఈ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది క్వశ్చన్ మనకు ప్రీవియస్ ఇయర్ మనకి ఇచ్చిన మోడల్ పేపర్లో ఉంది, లాంగ్ ఆన్సర్లో. ఇది నాకు తెలిసి అయితే అన్ని చేసేది ఒకటే మెథడ్, స్క్వేర్ రూట్స్ మెథడే కాబట్టి కొద్ది కాన్సన్ట్రేషన్ చేయండి. ఇవన్నీ ఈ 3 ఇంపార్టెంట్. ఇక మెథడ్ వైజ్గా ప్రిపేర్ కాండి. ఇక్కడ ఏముండదు, ఇది కూడా స్క్వేర్ రూట్స్ మెథడే, ఇది స్క్వేర్ రూట్స్ మెథడే, ఇది స్క్వేర్ రూట్స్ మెథడే. ఈ క్వశ్చన్ మనకు ప్రీవియస్. మ్యాక్సిమం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇలా ఎప్పుడైతే పేజ్ నెంబర్ వచ్చేసి 322 నుంచి మెథడ్ స్టార్ట్ అయినాయి. 1/ax² + bx + c మెథడ్. ఇయర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx/√ax² + bx/√ax² + b. ఈ మెథడ్స్ మాత్రం ఇంపార్టెంట్. అదే నెక్స్ట్ ఇది కన్ఫామ్ మనకి ఎన్ని కావాలి, 3 వస్తాయి. 3కి అన్నీ ఈ మెథడ్ నుంచే ఇచ్చాడు, వేరే క్వశ్చన్ కూడా ఇవ్వలేదు కాబట్టి. సో ఈ మెథడ్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ 2 ఐడెంటిఫై చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మెథడ్, dx/x + bx + q మెథడ్. నెక్స్ట్ ఇది ఆల్రెడీ అక్కడ నేర్చేసుకుంటాం. 5 + 4 cos x, 3 + 4 ఇవ్వలేదు. ఈ ఎక్సైజ్ మళ్ళీ ఈ మెథడ్ కూడా ఉంది. ఇది మొత్తం ఉన్నట్లే మ్యాక్సిమం నాకు అర్థం. ఈ క్వశ్చన్ ఇచ్చాడు మళ్ళీ 5 - 2x² + 4x ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంటే. ఒక్కసారి ఈ డి ఎక్సైజ్ కూడా చూడండి. డి ఎక్సైజ్ మొత్తం లాంగ్ ఆన్సర్, మనకు టోటల్ 3 లాంగ్ ఆన్సర్ ఓన్లీ కమ్ ఫ్రమ్ డి ఎక్సర్సైజ్. సో ఇక్కడ నుంచి రిమూవ్, ఇంటిగ్రేషన్ పార్ట్స్ తీసేసాడు, మొత్తం రిమూవ్ చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్. డిఫైనైట్ ఇంటిగ్రేషన్లో ఓన్లీ మనకు సమ్మేషన్ మెథడ్ తీసేశాడు. అంటే ఓన్లీ మనకు ఉంది ఏంటంటే సెకండ్ ఎక్సైజే ఉందండి, ఓన్లీ సెకండ్ ఎక్సైజ్. 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 2 ఇలాంటివన్నీ 2 మార్క్స్ క్వశ్చన్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్, 7 మార్క్స్ రెండు సేమ్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్కి ఇవ్వచ్చు, 4 మార్క్స్, 7 మార్క్స్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ ఎంతది 4, ఎగ్జాంపుల్ 3 అది. ఎగ్జాంపుల్ 4 7 మార్క్స్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ 6 7 మార్క్స్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ 7 కూడా 2 మార్క్స్ క్వశ్చన్. ఇవి మనకు రావు, ఎందుకంటే సమ్మేషన్ మెథడ్ తీసేస్తాడు కదా. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి, ఎందుకంటే ఇందులో ఉందే ఒక ఎక్సైజ్, అందులో ఇంకేమి ఇంపార్టెంట్ పెట్టేస్తాం, కష్టం కదా. ఇవి టోటల్గా ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఇది ఈ బిట్ వరకు ప్రిపేర్ కాండి. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్, ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓన్లీ ఫస్ట్ టు 7th వరకు 4 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఈ బిట్ తీసేసేయండి, ఏది ఎవాల్యూ ద ఫాలోయింగ్ మొత్తం తీసేసేయండి, అవసరం లేదు. నెక్స్ట్ ఎవాల్యూ ద ఫాలోయింగ్ ఇంటిగ్రేషన్ 1 to మళ్ళీ 19. మళ్ళీ సార్ ఇక్కడ గిన్నె ఉన్నాయి అంటే 19th క్వశ్చన్ 12th క్వశ్చన్ సేమ్ మళ్ళీ రిపీట్ చేశాడు. ఇటు 11th క్వశ్చన్ హాఫ్ చేస్తే 15th వస్తాయి. ఇవి ఇంపార్టెంట్, నేను టిక్ చేసినవి చూసుకున్నా చాలు, అవే వస్తాయి మ్యాక్సిమం.
ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇందులో మిగిలినదంతా రిమూవ్ చేశాడు కాబట్టి నో ప్రాబ్లం. లాస్ట్ ఇది ఇందులో కూడా ఇంపార్టెంట్ అడగొద్దు. ఇందులో డిగ్రీ అండ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ మెథడ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఒక్కసారి చూస్తే ఏం 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చాడు. డిగ్రీ అండ్ 2 మార్క్స్. ఇక్కడ చూడండి, డిఫైన్ ద డిగ్రీ అండ్ డెఫినేషన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ప్రిపేర్ కావాలి. డిగ్రీ అండ్ 2 మార్క్స్ పక్కా క్వశ్చన్ వస్తుంది ఈసారి డిగ్రీ ఆర్డర్. ఎందుకంటే డిగ్రీ అండ్ ఆర్డర్ మీద ఎక్సైజ్లో వచ్చాయి ఎగ్జాంపుల్స్ 1, 2, 3, 4 వరకే ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇందులో మనం తీసేయడానికి కూడా ఏంటి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ క్వశ్చన్. దీని తర్వాత నెక్స్ట్ ఏమో డైరెక్ట్ ఎక్సైజ్లు కూడా చాలా తక్కువ మెథడ్ చూడండి, పారామెట్రిక్ మెథడ్. ఇందులో ఇక అడగడానికి ఏం లేదు, ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి కూడా పెద్ద గేమ్లు. మ్యాక్సిమం ప్రిపేర్ కాండి. నెక్స్ట్ ఉన్న ఏకైక మెథడ్ వేరియబుల్స్ అప్రిపేర్, చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. సెకండ్ వన్ 2 మార్క్స్ క్వశ్చన్, థర్డ్ వన్ 2 మార్క్స్ క్వశ్చనే. నెక్స్ట్ థర్డ్ వన్ ఇయర్ వచ్చింది మనకి ఇచ్చిన మోడల్ పేపర్లో. బ్లర్ అవుతుంది. ఓకేనా. 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఈజ్ 7 మార్క్స్ క్వశ్చన్. 7 మార్క్స్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్. ఎందుకంటే మనకి ఎట్లా ఇచ్చిన 2 ఎక్సైజ్ నుంచి ఒక 1 మార్క్ లాంగ్ ఆన్సర్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. అది కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ 1 ఈ ఎక్సైజ్ నుంచి ఇవి. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఈ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకు ఉన్నది ఒకటి ఎక్సైజ్ సెకండ్ బి. 8Bలో చూడండి, చాలా తక్కువ క్వశ్చన్స్, అన్నీ సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వేరియబుల్స్ అప్పుడు అంటే dx వైపు x టర్మ్స్, dy వైపు y టర్మ్స్ తీసుకెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఈ ఇయర్ ఇచ్చిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ క్లోజ్, తర్వాత లేవు మనం. సో అందుకే ఇంటిగ్రేషన్ మీద ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఉన్నది తక్కువ ఇచ్చాడు, అందులోంచి గెస్ చేయడం కూడా కొద్దిగా కష్టం. ఓకేనా. థ్యాంక్ యూ. మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.